హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారంతో పాటుగా వాట్సాప్ గ్రూప్లలో, టెలిగ్రామ్ గ్రూప్లలో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ రిలేటెడ్గా ఉన్న కంటెంట్ అంతా కూడా ఈ వీడియోలో తీసుకురావడం జరిగింది. వీడియోని అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో ఉన్న పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ కొత్తగా వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రాబోతూ ఉంది. ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా కూడా టెట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్ని విషయాలు అయితే మన ఛానల్లో మాట్లాడతాం. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఉండండి. తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదలైనవి. తెలంగాణ రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో TSMS 2026-27 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతి మరియు 7 నుంచి 10 తరగతుల్లో మిగిలిన సీట్ల ప్రవేశాలకు సంబంధించిన హాల్ టికెట్లు వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఈ పరీక్ష 19వ తారీఖు, ఈ నెల 19వ తారీఖు ఆదివారం రోజు ఉంది. 6వ తరగతికి ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష ఉంటుంది. 7 నుంచి 10వ తరగతికి అప్లికేషన్ చేసుకున్న వాళ్ళకి మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు పరీక్ష ఉంటుంది. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు, పుట్టిన తేదీ, లేకపోతే మొబైల్ నెంబరు నమోదు చేసే రిజిస్ట్రేషన్ నెంబరు, పుట్టిన తేదీ, ఈ రెండింటి లేకపోతే పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్, ఈ విధంగా ఎంటర్ చేసి హాల్ టికెట్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. తెలంగాణ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ DE సెట్ 2026కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన తేదీలు చూస్తే అప్లికేషన్స్ పోయిన నెల 15వ తారీఖు నుంచి స్టార్ట్ అయినాయి. చివరి తేదీ ఈ నెల 15వ తారీఖు వరకు, అంటే ఇంకొక 3 డేస్ మాత్రమే అవకాశం ఉంది. ఇంకా ఎవరైనా ఇంటర్మీడియట్ అయిపోయిన విద్యార్థులు ఉంటే అప్లికేషన్ చేసుకోండి. దీనికి సంబంధించి ఎగ్జామ్ CBT మోడ్లో ఉంటుంది. 21/5/2026 నుంచి 22/5/2026 వరకు ఈ 2 రోజులలో ఈ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇందులో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి అడ్మిషన్స్ అయితే నడుస్తాయి. పరీక్ష విధానం మొత్తం CBT మోడ్లో ఉంటుంది. దీనికి అప్లికేషన్ చేసుకోవడానికి SC/ST PH క్యాండిడేట్కి అయితే 450 రూపాయలు ఉన్నది. మిగతా వాళ్ళకు 500 రూపాయల అప్లికేషన్ ఫీజు ఉన్నది. తెలంగాణ గురుకుల జూనియర్ కాలేజీల అడ్మిషన్లు 2026 ప్రారంభమైంది. అంటే TGS RJC సెట్ 2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో COE, నాన్ COE, సైనిక్ మరియు వొకేషనల్ కాలేజీలకు అడ్మిషన్ తీసుకుంటారు. ముఖ్యమైన తేదీలు చూస్తే 6/4/2026 నుంచి 25/4/2026 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన పరీక్ష అనేది 13/5/2026 తారీఖు రోజు ఉదయం 10 గంటల నుంచి 1 గంటల వరకు ఉంటుంది. అప్లికేషన్ చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్ 2 ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి చూసుకోండి. SSC చదువుతున్నా లేకపోతే కంప్లీట్ అయినా, అంటే SSC కంప్లీట్ అయిన విద్యార్థులకైతే ఇది అప్లికేషన్ చేసుకోవడానికి ఉంటుంది. అనాథ, పాక్షిక అనాథ బాలికలకు పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సు నందు ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇది 10వ తారీఖు రోజు అయితే ఈ నోటిఫికేషన్ వచ్చింది. అనాథ, పాక్షిక అనాథ, నిరుపేద, తల్లిదండ్రులు నిరాక్షరాస్యులైన, అక్రమ రవాణాకు గురైన బాధిత బాలికలకు ఎటువంటి అర్హత పరీక్ష లేకుండా నేరుగా దుర్గాబాయి దేశ్ముఖ్ ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కాలేజ్ హైదరాబాద్ నందు 2026-27 సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లు కొనసాగుతున్నాయి. ఇటు కోర్సుల నందు చేరడానికి ప్రస్తుత విద్యా సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసినటువంటి విద్యార్థులు అర్హులు. దీనికి అప్లికేషన్ చేసుకునే వాళ్ళు తల్లిదండ్రుల మరణ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, స్టడీ సర్టిఫికేట్, బోనఫైడ్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ 2 ఈ విధంగా తీసుకోవాలి. JEE మెయిన్స్ సెషన్ 2 ప్రిలిమినరీ కీ విడుదలైంది. JEE మెయిన్స్కు 2వ విడత పరీక్షల ప్రాథమిక కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శనివారం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 566 పరీక్షా కేంద్రాల్లో ఏప్రిల్ 2 నుంచి 4 వరకు ఈ పరీక్షలు నడిచినాయి. మొత్తం 11.65 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ప్రాథమిక కీపై విద్యార్థులు తమ అభ్యంతరాలను ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం ఈ నెల 20న తుది ఫలితాలు ఇస్తారు. దీనికి సంబంధించి ప్రిలిమినరీ కీని డౌన్లోడ్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసిన అక్కడి నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అసలు ఈ ఏదైతే అభ్యంతరాలను తెలిపేది ఉందో ఆ లింక్ కూడా అందులో ప్రొవైడ్ చేసిన. మెయిన్గా ఈరోజు ఉన్నటువంటి మెయిన్ ఇంపార్టెంట్ విషయం, నేడు ఇంటర్ ఫలితాలు విడుదల చేయనున్న ప్రభుత్వ సలహాదారు K. కేశవరావు. ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షల ఫలితాలు ఆదివారం ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. తెలంగాణ ఇంటర్ విద్యా బోర్డు ఆవరణలో ఈ ఫలితాలు రాష్ట్ర ప్రభుత్వ ప్రజా సంబంధాల సలహాదారు K. కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితారాన్న విడుదల చేస్తారు. అఫీషియల్ వెబ్సైట్స్ ఇవి, ఇక్కడ నుంచి అయినా రిజల్ట్స్ పొందొచ్చు. ఈ రిజల్ట్స్ రెండింటికి సంబంధించి లింక్ కూడా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసిన. ఇంకా ఏమైనా అప్డేటెడ్ లింక్స్ ఏమైనా దొరికితే కూడా అందులో పోస్ట్ చేస్తా, మీరైతే అందులో జాయిన్ కాండి. వాట్సాప్ ద్వారా కూడా మీరు ఫలితాలను పొందొచ్చు.
ఇంటర్మీడియట్ ఫలితాలను మీ సేవ వాట్సాప్ ద్వారా క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఈ సర్వీస్ను శనివారం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ దుద్దిల్ల శ్రీధర్ బాబు సచివాలయంలో ఆవిష్కరించారు. ఇప్పటికే ఇంటర్మీడియట్ 10th హాల్ టికెట్లను వాట్సాప్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ విద్యార్థులకు ఏప్రిల్ 12, 2026 నుంచి పరీక్ష ఫలితాలను కూడా నేరుగా వాట్సాప్లో అందించనుంది. 8096958096 ఈ 4 నెంబర్లు, ఈ 4 నెంబర్స్ సేమ్ ఉంటే మధ్యలో 95 వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పంపి మీ సేవ చాట్బాట్ ద్వారా తమ రోల్ నెంబరు, ఇయరు, స్ట్రీమ్ వివరాలు నమోదు చేసి ఫలితాలను వెంటనే పొందడానికి అవకాశం ఉంటుంది. వేటివ్ న్యూస్లో కూడా మనకు అవైలబుల్గా ఈజీగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది కూడా చెక్ చేయండి ఒకసారి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా వీడియోని షేర్ చేయండి. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. టెట్ నోటిఫికేషన్ వస్తుంది త్వరలో. థ్యాంక్ యూ.